హాయ్ గైస్, మీరు చాలా వరకు తెలిసే ఉండొచ్చు. అక్టోబర్ 11న బిగ్ బాస్ 9 లోకి కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అని మాట్లాడుకుందాం. అందులో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. రీసెంట్ గా కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఇన్డెప్త్ గా మాట్లాడుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచండి. మీ వాల్యూబుల్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. ముందుగా వైరల్ అండ్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారని మాట్లాడుకుంటే, మన మధ్య బీభత్సంగా వైరల్ అయిన అలేఖ్య చిట్టికి పిగిలి గురించి మీ అందరికి తెలిసే ఉంటది. అందులో ఒకరైన రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళబోతుంది. రమ్య మోక్ష ఆల్రెడీ గ్రాండ్ లాంచ్ రోజే వెళ్లాల్సి ఉంది, బట్ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొస్తున్నారు. అలాగే మీ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్. ఇన్స్టాలో జిమ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాయి, అవన్నీ బాగా వైరల్ అవుతుంది. అలాగే అన్మ్యారీడ్ స్ట్రాంగ్ ఫీమేల్ కండిషన్ కాబట్టి లోపల ఉన్న రీతు తనుజ లాంటికి స్ట్రాంగ్ కాంపిటీషన్ నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఏవి కూడా ప్రిపేర్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ రెడీగా ఉంది లోపలికి వెళ్ళడానికి. బయట చాలా నెగిటివిటీ ఎదుర్కొంటుంది, లోపలికి వెళ్ళే కొద్దిగా పాజిటివ్ గా ఉంటుంది అందరితో నా ఫీలింగ్. ఇంకా నెంబర్ 2 లోకి వస్తే దివ్య మాధురి గారు. ఈవిడ పొలిటీషియన్ దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఫ్ అన్నమాట. పొలిటికల్ టచ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ లో బిగ్ బాస్ లోకి వెళ్ళబోయే క్యాండిడేట్ ఈ ఒక్కదాయే అని నా ఫీలింగ్. మీకు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈవిడ ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ గా తెలియదు కానీ ఓవరాల్ గా చాలా చాలా స్ట్రాంగ్. ఎందుకంటున్నంటే ఈవిడ బయట చాలా కాంట్రవర్షియల్ విషయాల్లో కూడా చాలా నీట్ గా సమాధానం చెప్పి అందరి నోళ్ళు ముంచింది. అలాగే చాలా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేసింది. ఇంకా లోపలికి వెళ్ళాక సంజన గారితో ఎలా డీల్ చేస్తారు, రచ్చ రచ్చ అయిపోద్ది నా ఫీలింగ్. నెంబర్ 3లో ప్రభాస్ సీన్ అన్న పేరులోనే ప్రభాస్ ఉంది. ప్రభాస్ అన్నకి జిగిరి దోస్త్ అన్నమాట. మనోడు మ్యాక్స్ అన్ని తెలుగు సినిమాల్లో ఉంటాడు, వెల్ నోన్ తెలుగు యాక్టర్. మనోడు చాలా ఫన్ గా జాగ్లుగా ఉంటాడు, బట్ హౌస్ లోకి వెళ్ళాక ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనమే చూడాలి. నెంబర్ 4లో నిఖిల్ నాయర్. మనోడు అంత ఎవరికి పరిచయం ఉండదు. ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. మనోడు కన్నడ, మలయాళం, తెలుగు సీరియల్స్ లో నడుస్తారు అనమాట. స్టార్ లో ప్రసారం అయ్యే లక్ష్మి సీరియల్లో మనోడు ఒక కొడుకు క్యారెక్టర్ చేశాడు, అందరికీ గుర్తుల్లో ఉంటది. మనోడు కన్నడ, మలయాళం బాగా మాట్లాడు. తెలుగు వచ్చేసరికి మాట్లాడతారంటే మరి అంత పర్ఫెక్ట్ కాదు. అంటే ఫ్లోరా సైన గారిలో వర్స్ట్ కాకపోయినా సంజన గారిలో గానీ మేనేజ్ చేస్తారని బయట టాకు. అలాగే ఫిజికల్ గా చాలా చాలా స్ట్రాంగ్. మనోడు పవన్ కళ్యాణ్, డీమా పవన్ గట్టి పోటేస్తారని నా నమ్మకం. ఇంకా నెంబర్ 5లో ఉన్నది యాక్టర్ సుహాసిని గారు. మీ అందరికి తెలిసి ఉంటది, ఈవిడ ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు సీరియల్ స్టార్ లో కొన్ని షోస్ చేస్తున్నారు. ఈవిడ తమిళ్ కూడా కొన్ని మూవీస్ చేశారంట, మనకు అంత ఐడియా లేదు. బట్ ఈవిడ వెల్ నోన్ పాపులర్ యాక్టర్, సీరియల్ అందరికి పరిచయం ఉంది. ఈవిడ చూడడానికి ఒక ముచ్చటేసే తెలుగు అమ్మాయిలో ఉంటది, బాగా పద్ధతిగా ఉంటది. ఇంకా నెంబర్ 6 లాస్ట్ లో ఉన్నది అఖిల్ రాజ్. మనోడు ఎవరికి అంత ఐడియా లేదు, షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటాడంట. రికగ్నైజ్ కోసం కొద్ది బిగ్ బాస్ 9 లోకి వెళ్తున్నాడని బయట టాకు. చూద్దాం, మనోడు లోపలికి వెళ్ళక కూడా మనకు ఐడెంటిటీ వస్తుందో లేదో. నేను చెప్పిన 6 99% వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. లాస్ట్ లో ఏమన్నా మెలుకుంటే మాత్రం 1 or 2 చేంజెస్ జరగకపోవచ్చు కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు ఉంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.